జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో భారీ స్కామ్ వెలుగు చూసింది. ఓ అవినీతి అధికారి ₹1 కోటి పైగా నిధులను స్వాహా చేశారు. ఉద్యోగుల ఖాతాలో వేయాల్సిన డిఏ ఏరియర్స్ చెక్కులను ఫోర్జరీ చేసి ఓ ఉద్యోగి తన వ్యక్తిగత ఖాతాలోకి బదిలీ చేసుకున్నాడు. ఈ ఘటనలో ఆ ఉద్యోగితో పాటు అధికారి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 8,000 చెక్కును 8 లక్షలుగా మార్చి నిధులు డ్రా చేశారు. బదిలీపై వెళ్లిన ఉద్యోగుల ఖాతాలో జమ కాకపోవడంతో ఫోర్జరీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆ ఉద్యోగి నుండి ఇప్పటికీ 50 లక్షలు రికవరీ చేసినట్లు సమాచారం. సదరు ఇంటిలో ఇంకా సోదాలు, విచారణ కొనసాగుతోంది. ఇక జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో భారీ స్కామ్ వెలుగు చూస్తుంది. ఈ భారీ స్కామ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రేమ్ కుమార్. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో భారీ స్కామ్ జరిగింది. అయితే ఎటువంటి అది లేకుండానే ఏరియాకి సంబంధించిన 50 లక్షల రూపాయల వరకు స్కామ్ చేస్తే అధికారుల కళ్ళు కప్పి ఒక అధికారి సాధించినట్లు తెలియవచ్చింది. అయితే ఆ అమౌంట్ అంతా కూడా ఆ నిధులని తన సొంత ఖాతాకి మరచిపోయి వల్ల సొమ్ము చేసుకున్నట్టు కూడా సమాచారం వచ్చింది. ఈ విషయం సమాచారం అందుకున్న తోటి సిబ్బంది వల్ల ప్రభుత్వ ఆయన వైద్య అధికారికి ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణ మొదలుపెట్టారు. అయితే ఈ విచారణలో దాదాపు ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని దాదాపు 50 లక్షల పైచీలకు ప్రభుత్వ నిధులను అయితే ఈ అధికారి తన సొంత ఖాతాకు తరలించుకున్నట్టు కూడా సమాచారం ఉంది. ఇంకా సోదాలు కొనసాగుతుంది. ఇప్పటికీ 50-60 లక్షల దాకా అయితే తేలింది. ఇంకా కూడా ఇంకా లెక్కలు పత్రాలు అయితే చేస్తున్నారు. ఆ రిజిస్టర్లు దస్తావేజులు అయితే ఇంకా పరిశీలిస్తున్నారు. ఇంకెంత పోయింది, ఎంత ప్రభుత్వ సొమ్ములు కాజేశారని దాని పేరు తోటి ఉద్యోగులను కూడా తోటి ఉద్యోగ సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నారు అధికారులు. అయితే మరింత ఇంకా లోతుగా విచారణ జరిపితే ఇంకా మరిన్ని నిధులు బయటపడే అవకాశం ఉంది స్కామ్ సంబంధించి అని చెప్పి కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. దాదాపు 50-60 లక్షల వరకు ప్రభుత్వ నిధులను మాత్రం ఆయన సొంత ఖాతాల్లోకి మార్చుకున్నట్లయితే మనకు సమాచారం ఉంది. వాళ్ళైతే ఇప్పటికీ ఇంకా విచారణ సోదాలు అయితే కొనసాగుతుంది. మరి కొద్ది సేపట్లో పూర్తి స్థాయిలో మనకు సమాచారం అందే అవకాశం ఉంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రేమ్ కుమార్.